స్లాబ్ చెక్ చేస్తే 10% మాత్రమే డ్యామేజ్ అయింది. కిందకి హెవీగా వాటర్ లీకేజ్ అవుతుంది. ఈ ప్రాబ్లం అనేది స్లాబ్ పైన ఉండే ఫ్లోరింగ్ అనేది స్పాంజ్ లా పీల్చుకొని కింద వదిలేయడం ద్వారా వాటర్ షిప్పేజ్ వచ్చింది. ఇలాంటి ప్రాబ్లం రాగానే చాలా మంది షిప్పింగ్ చేసి మళ్ళీ కొత్తగా ఫ్లోరింగ్ చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల మనకు చాలా బడ్జెట్ అవుతుంది. మనకు తక్కువ బడ్జెట్లో మన ప్రాబ్లం సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ముందుగా క్రాక్స్ ఓపెన్ చేసి అందులో ఎపాక్స్ నింపి టోటల్ క్రాక్స్కి ఎపాక్స్ ఫిల్అప్ చేయాలి. తర్వాత పేస్ట్ పెట్టుకోవాలి విత్ ఫైబర్ మెష్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఫ్యూచర్లో క్రాక్స్ డెవలప్ కాకుండా ఉండడానికి, ప్లస్ మన బిల్డింగ్ లైఫ్ పెంచుకోవడానికి. పియూ కోట్ 3 కోట్స్ పియూ కోట్ అప్లై చేసాం. ఇలాంటి సర్వీస్ మీకు కూడా కావాలనుకుంటే ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఉంది. పియూ కోట్ అప్లై చేయడం వల్ల మనకు సమ్మర్లో కూల్ ఉంటుంది, వర్షాకాలంలో వాటర్ దిగదు. ఇలాంటి సర్వీస్ కావాలనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.